నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథం 45:18. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 18వ వచనము. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరచి స్థిరపరచను. నిరాకారముగా నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించును. ఆయన సెలవిచ్చినదేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. హల్లెలూయా. ఆయన సెలవిస్తున్న మాట ఏంటంట, యెహోవాను నేనే తప్ప మరి ఏ దేవుడును లేడు. ఎందుకు అలా చెప్తున్నారు? కేవలం నామములు పెట్టుకొని ఉన్నవి మాత్రమే దేవుడుగా పరిగణిస్తున్నామా? కాదు. వాక్యం చెప్తున్న సత్యం, కొంతమందికట కడుపే వారి దేవుడు, కొంతమందికి ధనం దేవుడు. ఇలా దేని మీద మనం వెంటనే ఆధారపడుతున్నామో అదే మన దేవుడై ఉంటుంది. చూడండి, ఒక్కొక్కసారి ఎవరైనా సహాయం చేస్తే దేవుడిలాగా సహాయం చేసా అంటారు. అంటే ఏంటి? నేను ఆధారపడడానికి ఒక ఆధారం చూపించావు అని ఇండైరెక్ట్ గా చెప్తున్న మాట అదే కదా. కానీ దేవునికి రావాల్సిన మహిమ అప్పుడు ఎవరికి ఆపాదించినట్టు? మనుషులకు ఆపాదించినట్టు. దేవుడికి అది ఏది ఇష్టం లేదు. క్లియర్ గా ఆయన చెప్తున్నమాట గమనించండి. ఆకాశములు దేవుడు సృష్టించారని, భూమిని సిద్ధపరిచి స్థిరపరిచారని, నివాస స్థలంగా ఉండినట్లుగా దాన్ని చేశారని చెప్తూ అల్టిమేట్ గా ఆయన లాస్ట్ లో కంక్లూజన్ పాయింట్ ఏం చెప్తున్నారండి? నేను దేవుణ్ణి తప్ప వేరెవరు లేరు. ఎందుకు అలా చెప్తున్నారు అంటే, దేవుడు కాని వారు అలా చెయ్యలేరని. దేవుడు కాని వారు నివాస స్థలమును చెయ్యలేరని, సిద్ధపరచలేరని, స్థిరపరచలేరని, ఆకాశములను చెయ్యలేరని గమనించండి. ఇవన్నీ సృష్టించింది దేవుడే అని చెప్తూ నేనే దేవుణ్ణి ఇంకెవరు లేరు అని చెప్తున్నప్పుడు నేను తప్ప ఇంకెవరు చెయ్యలేరు అనే అర్థం కూడా ఇస్తుంది కదా. అటువంటి యెహోవా ఈ ఆకాశములను, ఈ భూముల్ని సిద్ధపరచడానికి ఆయన వాడినది ఏమిటి అంటే జ్ఞానము. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, నివాస యోగ్యముగా దాన్ని స్థాపించెను. సామెతలు 3:19 దగ్గరికి వెళ్ళిపోదాం. వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను, ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి, మేఘముల నుండి మంచు బిందువులు కురిచున్నవి. ఈరోజు మనకి ఈ 3 మాటల్ని పట్టుకుందాం. ఏవి? జ్ఞానం, వివేచన, తెలివి. చెప్దాం ఆ మాటలు. జ్ఞానము, వివేచన, తెలివి. హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవుడు జ్ఞానము వలన భూమిని స్థాపించారట. ఇప్పుడు ఆయన ఏం కోరుకుంటున్నారో తెలుసా? జ్ఞానవంతురాలిని కోరుకుంటున్నారు. హల్లెలూయా. జ్ఞానవంతురాలు. చెప్దాం ఏంటి? జ్ఞానవంతురాలు.
జ్ఞానవంతురాలు ఏం చేస్తుందండి? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంది. తన ఇల్లు కట్టుకుంటది. అర్థం, నివాస స్థలమును ఏర్పరచుకుంటది, కట్టుకుంటది. కానీ మూర్ఖురాలు ఏం చేస్తుందండి? తన చేతులతోనే తన ఇల్లు కూడబెరుక్కుంటది. జ్ఞానవంతురాలైతే తన ఇల్లు కట్టుకుంటది. నేనేమంటున్నా అంటే, జ్ఞానమైన దేవుడు జ్ఞానం వలన భూమిని స్థాపించారు. దానిని ఆదాముకు అవ్వకు ఇచ్చి దీనిని సేద్యపరచండి, దీన్ని ఏలుబడి చేయండి అని చెప్తున్నప్పుడు వారు కూడా దేని చేత దానిని ఏలుబడి చేయాలి, దేని చేత దానిని సేద్యపరచాలంటే జ్ఞానము చేత. నువ్వు రూమ్ లో ఒకసారి ఎంటర్ అవ్వగానే లైట్ ఆన్ చేసావు, పని చెయ్యాలి. లైట్ ఆన్ చేసావుగా, ఆపేస్తే పని చేస్తుందా? పని చేయగలవా? కనిపిస్తుందా? లేదు. ఆ లైట్ అనేది కంటిన్యూగా ఉండాలి. అందుకే యథార్థవంతులకి ఏంటంటే చీకట్లో కూడా వెలుగు వస్తుందట. ఎవరిస్తారా వెలుగు? దేవుడు. చీకటిలో పని చేయ వారిని సిద్ధపరుస్తున్నారు ఆయన. భూమి మీదకి ఆయన వచ్చినప్పుడు శరీరధారిగా ఈ వెలుగు చీకట్ల గురించి బోలెడన్ని సార్లు మెన్షన్ చేశారు. వెలుగు చీకట్లను అనుసరించి బోలెడన్ని విషయాలను మనుషులకు మనకి నేర్పిస్తున్నారు. మొట్టమొదటిగా జ్ఞానం అనేది ఉంటే మనం ఒక లెవెల్ ని స్థాపించడం, స్థిరపరచడం, సిద్ధపరచడం సాధ్యమవుతుంది. బాగున్న దాన్ని కూడా పాడు చేసుకునే తత్వం మూర్ఖత్వం. చెప్పండి ఏంటి? బాగున్న దాన్ని కూడా పాడు చేసుకునే తత్వం ఏంటండి? మూర్ఖత్వం. ఏమీ లేని దగ్గర నుండి కూడా తన ఇల్లు తను కట్టుకుంటున్న ఒక అనుభవం ఉందా? ఇదిగో జ్ఞానం వలన మాత్రమే అది సాధ్యం. జ్ఞానమైన దేవుడు, జ్ఞానవంతుడైన దేవుడు ఎవరిని కోరుకుంటున్నారంటే జ్ఞానవంతురాల్ని కోరుకుంటున్నారు. జ్ఞానం కలిగి ప్రవర్తించమని కోరుకుంటున్నారు. ఈ మంత్ ఏం మంత్ అండి? ఏప్రిల్. ఏప్రిల్ మంత్ అంతా ఏం చేస్తారు? ఏప్రిల్ 1 నుంచి ఏం చేస్తారు? ఒకళ్ళనొకళ్ళు ఏం చేసుకుంటారు? ఏప్రిల్ ఫూల్ చేసుకుంటారు. అలా ఒకళ్ళనొకళ్ళు ఫూల్ చేసుకునే మంత్ కాదు ఇప్పుడు మనకి ఇది. ఏంటి నేర్చుకున్నాం మనం? ఒకరికొకరు జ్ఞానమును పెంచుకోవాలా. ఒకరి వలన ఒకరికి ఏం రావాలా? జ్ఞానం పెరగాల. ఈ మంత్ మనకి వైజ్ మంత్ గా మారిపోవాలా. మోసపోయిన కాలం చాలు. మన ఇల్లు మనం చేతులతో ఊడబెరుక్కుంటున్న అనుభవంలో ఉంటుంటే కొంచెం ఆయనను ఆశ్రయిద్దాం. నివాస యోగ్యంగా ఉండినట్లు భూమిని దేవుడు సిద్ధపరచి స్థిరపరిచారట. ఇక్కడ వింటున్నాం మనం స్థాపించారని. ఒక మాట అడగనా? ఒక భూమిని దేవుడు జ్ఞానం చేత స్థాపించి సిద్ధపరిచి ఇచ్చి ఇక ఇల్లు కట్టుకోండి అయ్యా అన్నట్లుగా మనుషులకి అవకాశం ఇస్తే దానిని కట్టలేని వ్యక్తులను, మూర్ఖులను తీసుకుని వెళ్ళి ఆయన దగ్గర ఉన్న అనేక నివాస స్థలములను ఏలుబడి చేయనట్లుగా తీసుకుని వెళ్ళి వాటిని అప్పగిస్తారా?
10 రూపాయలు పాడు చేసుకున్న నీ కుమారుడికి నువ్వు 1 కోటి రూపాయలు ఇస్తావు నానా? ఇవ్వం. మనమే ఇవ్వం. ఆయన ఎలా ఇస్తారండి? ఆయన ఎటువంటి వారు తెలుసా? కలిగి ఉన్న వారికి మరలా లేని వారికి ఉన్నది కూడా తీసి కలిగి ఉన్న వారికి ఇచ్చేస్తారు. కొంచెం ఆలోచన చేద్దాం. జ్ఞానం, వివేచన, తెలివి. జ్ఞానం స్ట్రైట్ గా భూమిని స్థాపిస్తే దానికంటే ఎక్కువ లెంత్ లో ఆకాశ విశాలం ఎంత పెద్దగా ఉందో అంతగా వివేచన అవసరం. వివేచనను బట్టి కావలసినంత ఆకాశ విశాలం ఏర్పడుతుంది. ఇక తెలివితో మేఘముల నుండి మంచు కురిసే విషయం. తెలివితో అగాధములు ప్రవహించే విషయం. ఇవన్నీ కూడా ఇంకా కాంప్లికేటెడ్ గా అనిపిస్తున్నాయి. మీరు గమనించండి. భూమి ఒక సింపుల్ ఫామ్ అనుకుందాం. జ్ఞానం చేత ఒక సింపుల్ ఫామ్ అయింది. భూమి పెద్దదా, ఆకాశ విశాలం పెద్దదా అని విన్నాం. ఏది పెద్దది? ఆకాశ విశాలమే పెద్దది. జ్ఞానము కంటే కూడా వివేచన ఎక్కువ అవసరం. నువ్వు జ్ఞానము చేత స్థాపించబడిన ఆ భూమిని నువ్వు కంటిన్యూ చెయ్యాలంటే జ్ఞానం మాత్రమే కాదు, ఆకాశ విశాలంను ఏర్పరచడానికి అవసరమైన వివేచన కూడా ఈ భూమిని కంటిన్యూ చేయడం కోసం అవసరం. ఎంతమందికి అర్థమవుతుంది? జ్ఞానవంతుడైన దేవుడు జ్ఞానవంతురాలైన సంఘమును కోరుకుంటున్నారు. వివేచన కలిగిన దేవుడు వివేచన కలిగిన సంఘమును కోరుకుంటున్నారు. తెలివి కలిగిన దేవుడు తెలివితో నింపబడి ఉన్న సంఘమును కోరుకుంటున్నారు. ఇక్కడే ఆగి ప్రార్థన చేద్దాం. అయ్యా, మీరు ఆశిస్తున్న లెవెల్ కి మా మూర్ఖతను, మా తెలివిలేనితనాన్ని, మా అజ్ఞానమును, మా అవివేకమును విడిచిపెట్టి మీరు అనుగ్రహిస్తున్న, మీరు కలిగి ఉన్న అట్టి జ్ఞాన వివేక తెలివిలతో మమ్మల్ని నింపమని అడుగుదామా? ఎందుకంటే ఎవరికైనా కొదువుగా ఉంటే అడగమన్నారు, ఇస్తారట. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఆయన దగ్గర ఉన్నాయట. ఆయన దగ్గర మాత్రమే ఉన్నాయట. వెళ్ళి అడిగి తెచ్చుకుందాము. అడుగుదామా? స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రం అయ్యా, స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి. పరిశుద్ధుడా వందనాలు ప్రభువా, స్తుతులు రాజా. వెండికి గని ఉంది, బంగారంకు గని ఉంది, నువ్వైతే జ్ఞాన గనివి ప్రభువా. స్తోత్రం తండ్రి, స్తోత్రం అయ్యా. నాయన వినయ మనస్కులమై ప్రభువా నాయన, స్తోత్రం తండ్రి. నీ పాదముల దగ్గర చేరి ప్రభువా నాయన, మీరు కలిగి ఉన్నటువంటి ప్రభువా నాయన ఆ జ్ఞానమును, వివేకమును, తెలివిని ప్రభువా నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం అయ్యా. దయతో మాకు అనుగ్రహించండి తండ్రి, మీకు వందనాలు ప్రభా. ప్రతి మూర్ఖతను కొట్టివేయండి తండ్రి, మీకు వందనాలు ప్రభా. ప్రతి అజ్ఞానమును తీసివేయండి తండ్రి, మీకు వందనాలు ప్రభా. స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన. నీ యొక్క వధువు సంఘాన్ని ప్రభా నాయన, స్తోత్రం తండ్రి. నాయన మీ లెవెల్లో ప్రభా నాయన వధువుగా ఉండాలి అంటే ప్రభా నాయన వారికి ప్రభా నాయన, స్తోత్రం తండ్రి. సంఘమునకు ఇవన్నీ అవసరమై ఉంటుండగా తండ్రి ప్రభా నాయన,
స్తోత్రం తండ్రి. నీ పాదాలు పట్టుకుని ప్రభా నాయన అడిగి నాయన పొందుకోవటం నాయన మాకు నేర్పించండి తండ్రి. మీకు వందనాలు ప్రభా. స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి. సమస్తమును నాయన ఇచ్చి ప్రభా నాయన స్తోత్రం తండ్రి. జ్ఞానం సంపాదించుకోమని ప్రభా నాయన మీరు మాకు బోధిస్తుండగా తండ్రి మీకు వందనాలు ప్రభా. స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన. మూర్ఖుల వల్లే కాక ప్రభా నాయన జ్ఞానం కలిగినటువంటి వారముగా ప్రభా నాయన స్తోత్రం తండ్రి. నాయన జ్ఞానం సంపాదించుకోవటం, వివేకమును సంపాదించుకోవటం, తెలివిని సంపాదించుకోవటం మాకు నేర్పించండి తండ్రి మీకు వందనాలు ప్రభా. స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన. యెహోవా ఆత్మ జ్ఞానం కలిగినటువంటి ఆత్మ అని ప్రభా నాయన మీరు సెలవిస్తున్నారు కదా ప్రభా నాయన. అట్టి ఆత్మను మాకు దయచేయండి తండ్రి నాయన. మీరు కలిగి ఉన్నటువంటి నాయన ఆ డైమెన్షన్స్ ప్రభా నాయన మేము కూడా నాయన కలిగి ఉండటానికి, అట్టి కొలతల్లో ప్రభా నాయన మేము కూడా నాయన చెక్కబట్టడానికి, తయారు చేయబట్టడానికి నాయన కావలసినటువంటి కృపను దయచేయండి తండ్రి. అట్టి రీతిగా నాయన మమ్మల్ని ప్రభా నాయన దయతో సిద్ధపరచండి తండ్రి మీకు వందనాలు ప్రభా. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ అని నాయన మీరు సెలవిస్తున్నారు ప్రభా నాయన. అట్టి ఆత్మను దయచేయండి తండ్రి నాయన. నీకు స్తోత్రము తండ్రి. నాయన ఆలోచన బలములకు ఆధారమగు మీ ఆత్మను మాకు అనుగ్రహించండి తండ్రి మీకు వందనాలు ప్రభా. స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి. తెలివిని ప్రభా నాయన స్తోత్రం తండ్రి నాయన. మీ ఎడల భయభక్తులను నాయన పుట్టించేటటువంటి ప్రభా ఆత్మను మా మీద నిలపండి తండ్రి మీకు వందనాలు ప్రభా. స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి. మీకు సమరూపముగా నాయన ఇట్టి ఈ లెవెల్లో ప్రభా నాయన మేము సిద్ధపరచబట్టుకు కావలసినటువంటి కృపను దయచేయమని తండ్రి మీరే మమ్మలను నాయన మీ ఆత్మతో అట్టి రీతిగా తయారు చేయమని యేసే పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. సో జ్ఞానం వలన యెహోవా స్థాపించిన భూమిని స్వాధీనపరుచుకొని దాని లోపల నివాసం ఏర్పరచుకొని ప్రస్తుతం నివసిస్తున్న మనం దేవుని యొక్క చిత్తం భూమి మీద చేయువారిగా దేవుడు కోరుకుంటున్నారు. ఆయన అధికారమునకు అందుకే ఒప్పుకోమని చెప్తున్నారు. మన ప్రవర్తన మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని నడుచుకున్న కాలం చాలు. ఆయన నీతిని అనుసరించి, ఆయన బుద్ధిని అనుసరించి, ఆయన జ్ఞానం అనుసరించి ఎప్పుడైతే నడుచుకోవడం నేర్చుకుంటామో ఇంతవరకు స్వాధీనపరచుకోలేని సమస్తం నువ్వు స్వాధీనపరచుకుంటావు. ఆయన నీ కొరకు సిద్ధపరిచిన వాటిని నువ్వు ఇక కోల్పోవు. ఇప్పటి వరకు జరిగింది అదే. భూమి మీద ఆకాశములోను అగాధ జలములలోను కూడా ఆయన అధికారం ఇచ్చారండి. దాన్నే మనం కోల్పోయాం. అందుకే అపవాది యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు చెప్తున్నాడు, ఇవన్నీ నాకు ఇవ్వబడ్డాయి. ఎప్పుడు ఇచ్చారండి? ఎవరు ఇచ్చారు? మనం కోల్పోతున్న సమయం వాడు చేజిక్కించుకున్నాడు. మూర్ఖత్వంతో పాడు చేసుకున్న పరిస్థితులను బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? ఒక్కటే, ఏంటి తెలుసా? ఒకరినొకరు ప్రేమించుకోవడం చేత అది సాధ్యమవుతుంది. ఏం చేయాలండి? ఏంటి దాని సొల్యూషన్ ఏంటి? ఒకరినొకరు
ప్రేమించుకొనుట చేత ఇది సాధ్యమవుతుంది. దేవునిని ప్రేమించిన వాడు ఒకరినొకరు ప్రేమించుట కూడా సాధ్యమవుతుంది. దేవుని బట్టి, ఆయన వాక్యమును బట్టి, ఆయన ఆజ్ఞలను బట్టి కదులుతున్న వానికి అది సాధ్యమవుతుంది. ఒకదాన్ని మించి ఒకటి ఉంది. అడగమన్నావు కదా ప్రభు, అడుగుతున్నా నాకు ఇవ్వు అని ఎన్నో విషయాలు మనం అడుగుతున్నాం. అవన్నీ కూడా శాశ్వతమైనవి కాదు. హలో, కనిపించేవి అడుగుతున్నామా? అవి తాత్కాలికమైనవి. కనపడనివి అడుగుతున్నామా? అవి నిత్యమైనవి. జ్ఞానం అడుగుదాం, వివేచనను అడుగుదాం, తెలివిని అడుగుదాం. అజ్ఞానంతో అవివేకంతో కదిలిన కాలం చాలు. ఈ మూడిట్లో ఏది కొదువైనా సరే ఎంతన్నా సంపాదించవన్నీ కోల్పోవడమే జరుగుతుంది. చూడండి, ఒక 4 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, ఒక్కటి ఫెయిల్ అయినా మొత్తం ఇయర్ ఫెయిల్ అయినట్టేనా? ఇది ఒక్కటేనండి ఫెయిల్ అయ్యారు అంటారా? చెప్పండి. లేదా ఒక్కటి పాస్ అయ్యి మిగిలినవన్నీ ఫెయిల్ అయితే ఎలా ఉంటుంది ఆ పరిస్థితి? అలా ఈ మూడిట్లో కూడా ఏది తక్కువైనా మొత్తం ఫెయిల్యూరే. దొంగకి మెయిన్ డోర్ ఏం ఓపెనింగ్ అక్కర్లా, చిన్న కిటికీ చాలు. అలా జీవితాన్ని పాడు చేసుకున్న కాలం ఇక చాలు. చెప్పండి, నోటితో ఒప్పుకోండి, ఇక నేను పాడు చేసుకోను అని. నేను పాడు చేసుకోను. కలిగి ఉన్న దాన్ని శ్రేష్టంగా చూడడం నేర్చుకుందాం. కలిగి ఉన్న దాన్ని దేవుడు సిద్ధపరిచి స్థిరపరిచి ఇచ్చిన దాన్ని బాగు చేసుకుని బాగుగా చూసుకోవడం నేర్చుకుందాం. దేవుని క్యారెక్టర్ ఎటువంటిదో ఒకసారి ఆలోచిద్దాం. ఏమండి, నిరాకారంగాను శూన్యంగాను అయిపోయింది కదా, మరి ఇంతగా సిద్ధపరిచి స్థిరపరిచి స్థాపించిన భూమి దేవుడు విడిచిపెట్టి ఇంకొక భూమిని చేసుకోలేరా? ఆ పాడైన దాన్ని కూడా, ఆ నిరాకారంగా మారిన దాన్ని కూడా బాగు చేసి దాన్ని మరలా రిపేర్ చేసి, ఎందుకండి అంత కష్టం దేవునికి? ఎందుకంత నిరీక్షణ? ఎందుకంత ప్రేమ? మనమే 10 సార్లు ఇబ్బంది పెడుతున్న ఒక వెహికల్ ఉంచమే, ఒక గ్యాడ్జెట్ 10 సార్లు 20 సార్లు ఇబ్బంది పెడుతుంటే మనమే దాన్ని తీసి కొత్తదాన్ని తీసుకోవాలనుకుంటామే. మరి దేవునికి అలా అనిపించదా? ఆయన గుణములతో నింపబడుతున్న వారు ఆయనకి కావాలి. ఎందుకు మనల్ని పిలుచుకున్నారు చీకట్లో నుంచి వెలుగులోనికి అంటే, ఆయన గుణములను మన ద్వారా బయటికి తీసుకుని రావడానికి. మనం మన గుణములనే చూపిస్తున్నాం. మన గుణములేంటి? మూర్ఖత, అవివేకం, అజ్ఞానం, ఇవన్నీ మన సొత్తు. వాటిని విడిచిపెట్టి వీటిని నింపుకోమని ప్రభు పిలుపునిస్తున్నారు.
ఆయన ఏమేమి చేశారో ఏమేమి చెయ్యగలరో చెప్తున్నారు. ఆయన పిల్లలైతే మనం కూడా అలా తయారవుతాము. భూమి మీద ఆయన క్యారెక్టర్ ని మనం నింపుకొని, ఆయనను ధరించుకొని, ఆయన పరిశుద్ధతను మనం ధరించుకొని, ఎవరు నీతిమంతులు లేము, నేర్చుకొని ధరించుకొని ప్రయాసపడి కదలగలిగితే అనేక నివాస స్థలముల యొద్దకు ఆయన తీసుకుని వెళ్తారు. నువ్వు దేనికి సిద్ధపడుతున్నావు? నీ ప్రయాస దేని కొరకు? నీ నిరీక్షణ దేని మీద? నువ్వెవరిని ఆధారం చేసుకుంటున్నావు? నీకెవరు దేవుడుగా ఉన్నారు? ఏదైనా వచ్చినప్పుడు ఫస్ట్ నీకెవరు గుర్తొస్తున్నారు? మంచి గాని చెడు గాని నీకెవరు గుర్తొస్తున్నారు? మనుషులా? అయితే నువ్వు మనుషుల్ని ఆధారం చేసుకున్నావు. నీ బ్యాంక్ బ్యాలెన్స్ గుర్తొస్తుందా? అయితే నువ్వు ఆ డబ్బును ఆధారం చేసుకున్నావు. నీ పేరు ప్రఖ్యాతులు గుర్తొస్తున్నాయా? అయితే నువ్వు వాటినే ఆధారం చేసుకున్నావు. ఆ అన్ని ప్లేసెస్ దేవుడితో రీప్లేస్ అవ్వాలి. అప్పుడు మాత్రమే నీకు ఇచ్చిన దాన్ని నువ్వు నిలబెట్టుకోగలవు. దేవుడు ప్రాధాన్యత సంతరించుకోకపోతే మనం దేనిని స్వతంత్రించుకోలేము. నేనేమంటున్నానంటే, మూర్ఖతతో, జ్ఞానం లేని తనంతో ఇల్లు నివాస స్థలం పాడు చేసుకుంటుంటే, వివేచన లేకపోవడం వలన మన చుట్టూ ఉన్న వాతావరణం, భూమి చుట్టూ ఉన్న వాతావరణం ఏంటండి? ఆకాశం. అలా వ్యక్తిగతంగా మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనం పాడు చేసుకుంటాం. మన గాలిలో, మన చుట్టూ ఉన్న వాతావరణంలో మనం ఏం వ్యాపింపజేస్తున్నామంటే, ఆలోచించండి. కొంతమంది వ్యక్తులతో మాట్లాడి కొంతసేపు వారి ప్రెజెన్స్ లో ఉంటే నెమ్మది వస్తుంది. అంటే వారి వాతావరణంలో ఏముందని అర్థం? చెప్పాలి, ఏముంది? నెమ్మది ఉందని అర్థం. కొంతమంది యొక్క ప్రెజెన్స్ లో కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. కొంతమంది ప్రెజెన్స్ లో భయం వేస్తుంది. కొంతమంది ప్రెజెన్స్ లో కొన్ని ఫీల్స్ మారిపోతాయి. అంటే వాళ్ళ చుట్టూ వాతావరణం దేంతో నిండుకుందంటే ఆ కోపంతో, ఆ క్రోధంతో అలా నిండుకుందని అర్థం. వివేచనతో ఆయన ఆకాశ విశాలంను చేశారట. ఈరోజు నీకు వివేకం పనిచేస్తేనే నీ చుట్టూ ఉన్న వాతావరణంలో మార్పు వస్తుంది. అడగండి, అడుగుదాం. ఆయన పాదాలు పట్టుకుని అడుగుదాం, గోజాడదాం. అడుగుతాం కదా దేవుణ్ణి, ప్రభువా మాకు అది కావాలి, ఇది కావాలి, ఇది అడుగుదామా? నువ్వు ఇచ్చిన దాన్ని నేను కాపాడుకోలేకపోతున్నాను అని అడుగుదాం. నువ్వు స్థిరపరిచిన దాన్ని నేను నిలబెట్టుకోలేకపోతున్నానని అడుగుదాం. వాళ్ళు అలా చేశారండి, వీళ్ళు అలా చేశారు. కాదు. నువ్వు నిజంగా తెలుసుకుంటే నెహెమ్యా గాని దానియేలు గాని చేసిన ప్రార్థన వినండి. మా పితరులను మేమును పాపము చేసి ఉన్నాం అంటారు. నువ్వు ఒప్పుకుంటున్న పాపం కేవలం నీది మాత్రం, నాది మాత్రం కాదు నాన్న. మన పితరుల యొద్ద నుండి స్టార్ట్ చేసి అన్ని మనం ఒప్పుకొని విడిచిపెడతామని ఆయన సన్నిధిలో ఒప్పుకొని కావలసిన దాన్ని అడుగుదాం. ఎంతమందికి అర్థమవుతుంది?
జ్ఞానము కంటే కాంప్లికేటెడ్ గా కావాల్సింది వివేచన. వివేచన కంటే కూడా కాంప్లికేటెడ్ గా కావాల్సింది తెలివి. నేనేమంటున్నా అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క స్టాండర్డ్ లో ఉన్నాయి. చూడండి, ఎల్కేజీలో మనం ఏబిసిడి నేర్చుకుంటాం. రాను రాను అదే ఏబిసిడి అయినప్పుడు సరే అది కాంప్లికేటెడ్ గా నేర్చుకుంటూ ఉంటాం. ఒక 10th స్టాండర్డ్ కి వచ్చేసరికి ఏబిసిడి లెవెల్లో ఉండదు నాలెడ్జ్. అవునా? వాళ్ళ స్టాండర్డ్స్ పెరుగుతున్నాయా లేదా పిల్లలకి? చెప్పండి అమ్మా. దేవునిలో కూడా మనం ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నామో అన్ని స్టాండర్డ్స్ పెరగాలి. నువ్వు 5 సంవత్సరాల నుంచి చదువుతున్నప్పుడు 5వ తరగతి ఎక్స్పెక్ట్ చేయవా? 5th స్టాండర్డ్ ఎక్స్పెక్ట్ చేయవా? 5 సంవత్సరాల నుంచి చూస్తున్న వ్యక్తి నీకు ఇంకా 2nd స్టాండర్డ్ లోనే ఉంటే నువ్వేమంటావు? ఇంకెప్పుడు పాస్ అవుతావు అని అడగవా? వాళ్ళు ఎలాగోలా పాస్ చేయాలని ప్రయత్నం చెయ్యవా? ఆలోచించండి. అట్లా ప్రభు మన స్టాండర్డ్స్ ని పెంచుకోమని చెప్తున్నారు. 10th క్లాస్ లో ఆ స్టాండర్డ్ ఎలా ఉంటుందంటే చక్కగా తెలివితో ఉంటుంది. అలా స్టాండర్డ్స్ పెంచుకుని పరిశుద్ధతతో అలంకరించుకున్న వారు మంచు వలె ఆయన యొద్దకు రాగలరు, వస్తారు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆమేన్. అరుణోదయ గర్భము నుండి ఒకటి, అరుణోదయ సమయం నుండి అరుణోదయ గర్భం నుండి వస్తారండి. ఇష్టపూర్వకంగా, బలవంతంగా కాదు. బలవంతంగా ఆయన యొద్దకు వచ్చేవారు ఆయనకు అక్కర్లా. నువ్వు బలవంతంగా ఒక వ్యక్తికి పెళ్లి చేసావమ్మా, ఆ వ్యక్తి ఆ కుటుంబాన్ని నిలబెట్టుకుంటుందా? చెప్పండి. ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా నేను నిలబడతాను అని దృఢంగా నిలబడుతుందా? లేదు. కానీ ఇష్టపూర్వకంగా కనుక వస్తే ఎంత కష్టం వచ్చినా ఓర్చుకుంటుంది. జ్ఞానవంతుడైన దేవుడు జ్ఞానవంతురాల్ని కోరుకుంటున్నాడు. నీకున్న దాన్ని, నీకు ఇచ్చిన దాన్ని నువ్వు నిలబెట్టుకుంటావా? నీ చేతులతో ఓడబెరుక్కుంటావా? నువ్వు కలిగి ఉన్న దాని మీద ఆధారపడి ఉంది. మూర్ఖత కిలోలుగా ఉందా? దాన్ని దయచేసి ఆ పాత్రను ఖాళీ చేసి ఆయన జ్ఞానంతో నింపుకుందాం. కాని ఫలములు ఫలించిన కాలం చాలు. మంచితనం ఫలించలేని కాలం చాలు. దీర్ఘశాంతంను ఫలించలేని కాలం చాలు. ఒక మాట కూడా పడవు నువ్వు. ఇంకా నీ భర్త మాట్లాడక ముందే నువ్వు నోరిప్పి మాట్లాడుతూ ఉంటావు. మా పెద్దవారు ఇలా అనేవాళ్ళు. ఏమనంటే, అంటే మనకి అర్థం అవడం కోసం అలా చెప్పేవాళ్ళు. ఆ మాట ఏంటంటే, ఆడది నోరు పరేసుకుంటే మగవాడట చెయ్యి పరేసుకుంటున్నాడని. అది లోకంలో ఉన్న సామెతే కావచ్చు. దీర్ఘశాంతం ఎక్కడ పనిచేస్తుంది?
ఆయన నీతి ఒకసారి అర్థం చేసుకుందాం. నన్ను అన్నారు, అవును నిన్ను అన్నారు. ఏం చేస్తున్నారు? నిన్నని నీ ఫలం అధికం చేస్తున్నారు. థ్యాంక్ యూ చెప్పాళ్ళకి. నన్ను అన్న వాళ్ళందరూ నా ఫలం అధికం చేస్తున్నారని చెప్పండి. ఈ లోకంలో ఉన్న బ్యాంకుల కంటే కూడా మీరు ఎక్కువ నా కోసం కష్టపడుతున్నారు, నా ఫలం కోసం అని చెప్పండి. ఈ లోకంలో నీ కోసం ఎవరైనా కష్టపడుతుంటే నువ్వు కృతజ్ఞతతో ఉండవా? అలా ఎవరైనా మన మీద అబద్ధపు మాటలు, చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు, అయ్యో సంతోషించండి, వారిని బట్టి ఆనందించాలా. ఈ క్యారెక్టర్ ఒకసారి ఆలోచించండి. ఏసైని చంపుతున్న వారిని చూసి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు, వీరిని క్షమించండి ప్రభు అన్నారంటే అసలు ఆయన అనిన మాటల అర్థం మీకు అర్థమైందా? నీ కుడి పార్శ్వంలో నేను కూర్చోడానికి కావలసిన మార్గం వీరు ఏర్పాటు చేస్తున్నారు. ఎవరు లేని సమయం తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసయ్యతో చెప్తున్నారు. ఇంకా భూమి మీదకి ఈ ప్రణాళిక అమలు చేయబడక ముందే చెప్తున్నారు, నీ శత్రువులను నీ పాదములకు పీఠంగా చేస్తా, అప్పటి వరకు నా కుడి పక్కన కూర్చో. భూమి అనే నీ నివాస స్థలమైన ఆ నియోజకవర్గం నుండి నువ్వు పోటీ చేయి. నువ్వు ఎంత దీనత్వంలో, నువ్వెంత తగ్గించుకొని, నువ్వెంత అట్టడుగు స్థానంలోని అక్కడ నువ్వు పోటీ చేస్తావో సర్వలోకం మీద నీకు అంత అధికారం వస్తుంది. నువ్వు అక్కడ ఎంత దిగజారిపోతావో నీకు పైన అంత పెద్ద సింహాసనం అని. ఆఖరికి ఆయన ఎంత ఉన్నతమైన సింహాసనానికి వెళ్ళిపోయారో తెలుసా? తండ్రి కుడి పార్శ్వమున ఉన్న సింహాసనం ఆయన స్వాధీనపరుచుకున్నారు. నేనేమంటున్నానంటే యేసు ప్రభు వారు ఎక్కడి నుంచి వచ్చారో, ఎక్కడికి వెళ్తున్నారో, ఆయనకి ఎట్టి మహిమ పైన ఉండెనో, తిరిగి ఆయన ఎలా మహిమ పరచబడబోతున్నారో ఆయనకి తెలుసు. ఇక్కడ నింద, అవమానం, ఇక్కడ పొందుతున్న శ్రమ, ఇక్కడ పొందుతున్న బాప్తిస్మం ఏది? మరణం అనే బాప్తిస్మం. ఇక్కడ ఆయన వెళ్తున్న పస్కా పండుగ, ఇక్కడ వెళ్తున్న శిలువ మరణం యొక్క అనుభవం, ఇవన్నీ కూడా ఆయనను ఎక్కలేనంత ఉన్నతమైన స్థానమునకు ఎక్కించడానికే అని ఆయనకి తెలుసు. అందుకే ఓర్చుకున్నారు. నువ్వు కలిగి ఉన్న వివేచన నిన్ను స్థిరంగా నిలబడడానికి సహాయపడుతుందమ్మా. నువ్వు కలిగి ఉన్న తెలివి అగాధ జలములు ఎలా అయితే ప్రవహిస్తున్నాయో అలా ఏమీ లేకుండా అలా డీప్ వాటర్స్ లాగా, అలా డీప్ నాలెడ్జ్ తో నింపబడతావు. నీకు వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్న విషయాలు నీకు అర్థమైతే అలా కామ్గా ఉంటావా? ప్రతి చిన్నదానికి కదిలిపోవు. ఈ మాట ఎప్పుడైనా విన్నారా? అన్ని ఉన్న ఆకు అట అన్నికి మణిగి ఉంటదట, ఏమీ లేని ఎగిరెగిరి పడుతుంది. నిజమే కదా? మనకి ఆకు పెట్టినప్పుడు తినడానికి ఇప్పుడు ఆకులు లేవు కదా, ఏంటవి? పేపర్ ప్లేట్లు. గాలికి అది ఎగిరిపోతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం మనం? నీళ్లు పోసి ఒక గ్లాస్ దాని మీద పెట్టడమో లేదా ఏదో ఒకటి వేసి పెట్టడమో చేస్తాం. ఆ బరువుకి అది అలా స్టేబుల్ గా నిలబడుతుంది. అవునా? అలా ప్రతి చిన్నదానికి కూడా, ప్రతి చిన్న స్టిమ్యులేషన్ కి కూడా నువ్వు ఎగిరెగిరి పడుతున్నావు నానా. కారణం ఏంటో తెలుసా? జ్ఞానం లేదు, తెలివి లేదు, వివేచన లేదు. అందుకే కదిలిపోతున్నావు.
ఎప్పుడైతే నువ్వు ఈ శ్రేష్టమైన ఆయన యొద్ద నుండి వస్తున్న వివేచన నీకు అర్థమవుతుందో, నీకు కలిగి ఉంటావో, ప్రతి చిన్న స్టిమ్యులై అసలు నేను ఒక్క మాట నువ్వు చెప్పగలవు, ఏమని తెలుసా? నేను అంతగా కదిలింపబడనని. చెప్పండి అన్నమాట. నేనంతగా కదిలింపబడను. ఎవరు చెప్పగలరా మాట? నేను అంతగా కదిలింపబడను అని ఎవరు చెప్పగలరా మాట? జ్ఞానం, వివేచన, తెలివి కలిగి ఉన్నవారు చెప్పగలరు. సిచ్యువేషన్ ని చూసి నువ్వు నన్ను ఎంత రెచ్చగొట్టినా, నువ్వెంత నన్ను ప్రేరేపించినా నేను పడిపోను, నేను కదలను అని నీ సిచ్యువేషన్ తో నువ్వు మాట్లాడి రోజు. ఒక్కరోజు మాట కాదన్నా అది, ఒక్కరోజు ఆలోచన కాదది. హలో, శత్రువు ఎంతగా ఎదురు చూస్తాడో తెలుసా? మనం ఎప్పుడు కృంగిపోతామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. కృంగిపోయే సమయంలో ఆయన బలమును ఆశ్రయించు. బలహీనమైపోతున్న సమయం వాడు ఎదురు చూస్తూ ఉంటాడు. నువ్వు ఆ సమయం ఆయన బలమును ఆశ్రయించు. శత్రువు ఎంతగా ఓడిపోతాడో తెలుసా? ఏంలా, ఒక్కటే, నిన్ను బంధించాలని తెచ్చిన సంఖ్యలు వాడికి పడిపోతాయి. నిన్ను ఏ తంత్రంతో పడగొట్టాలని వాడు వస్తున్నాడో, ఏ ప్లాన్ వేశాడో, అవన్నీ ప్లాన్స్ వాడికి రివర్స్ అయిపోతాయి. అరే, మనుషుల ప్రాణముల కోసం వచ్చిన దయ్యాలు కనీసం 2000 పందుల ప్రాణాలన్నా పట్టుకుని వెళ్ళాయండి. వాడు వచ్చిన పనికి ఏదో ఒకటి చేసుకుని వెళ్తాడు తెలుసా? నువ్వు చిక్కనప్పుడు వాడి ప్రాణం వాడికే. వాడు తీసుకున్న గోతులో వాడే పడాలి. ఇప్పుడు చెప్పండి, వేటగాడు ఊరి పడ్డాడు, నువ్వు పడలా, అప్పుడు ఆ ఊరి ఎవరికి ఊరిగా మారుతుంది? చెప్పండి, వాడికే. అర్థమైందా? ఈ యుద్ధ నీతే ప్రభు నేర్పిస్తున్నారు. వాని మత్తులో పడిపోయిన కాలం చాలని మనం చదువుకున్న ప్రకటన గ్రంథం 17-18 అధ్యాయాల్లో నేర్పిస్తున్నది ఏంటో తెలుసా? బబులోను నిన్ను అపవిత్రమైన మత్తులో ఉంచిన, వ్యభిచార మత్తులో ఉంచిన కాలం చాలు, దానికి 2 తిరిగి పెట్టు. ఏం పెడతావు? పరిశుద్ధత. నీ వస్త్రాలు మలినమైపోయాయని నీ మీద నేరారోపణ చేసేది ఎవరో తెలుసా? మళ్ళీ అదే అపవాది. దానికి కారణం ఎవరు? అదే అపవాది. కానీ నీ మీద మళ్ళీ నేరస్థాపన చేస్తుంది ఎవరు? అసలు నేరమే లేకపోతే ఏమని స్థాపిస్తాడు? అలా ప్రతి నేరంను, పాపంను కూడా సిలువకి వేసి కొట్టే విధంగా గొప్ప ప్రణాళిక కోసం యేసయ్య సిద్ధపడుతూ ఉన్న సమయమేనండి ఆ వనంలో ఆయన ప్రార్థిస్తున్న సమయం. అంతము వరకు నేను ప్రేమించి తిని అని చెప్తున్న మాట ఉంది చూసారా? దానితోనే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోండి అని చెప్పారు. యాటిట్యూడ్ మారాలా? ఏం మారాలా? యాటిట్యూడ్ మారాలా. నువ్వు చూసే దృక్పథం మారాలా, కోణం మారాలా. ఎందుకు ఇలా జరుగుతుందో అనకిక, ఏమైపోతుందో అనకు.
వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు దేవునికి తెలుసు ఏం జరుగుతుందో. నువ్వు ఆయన బిడ్డవైతే నీకు కూడా ఆ జ్ఞానం దేవుడు ఇస్తారు. అజ్ఞానం కాదు నాన్న, ఆ జ్ఞానం. చెప్పండి, ఆ జ్ఞానం. అజ్ఞానం కాదు అది, ఆ జ్ఞానం. నీవు ఆ జ్ఞానం కలిగి కదులుతుంటే ఈ లోకస్తులు నిన్ను అజ్ఞాని అంటారు. అప్పుడు కూడా కదిలిపోకు, నిరూపించుకోవడానికి ప్రయత్నం చెయ్యకు. యేసుప్రభు ఎలాంటి సమాధానాలు చెప్పారు తెలుసా? నువ్వు అన్నట్టే, నువ్వు రాజువా, నువ్వు యూదుల రాజు, నువ్వు అన్నట్టే. అవతల వ్యక్తికి పిచ్చెక్కిపోతుంటది. మీకు అర్థమైందా? ప్రేరేపించడానికి, రెచ్చగొట్టడానికి ఎంత మంది ప్రయత్నించారో యేసయ్యని. ఉమ్ము వేశారండి. నువ్వు ఉమ్మేస్తే ఊరుకుంటావమ్మా? కాండ్రించను మళ్ళీ ఉమ్మేవా? కానీ యేసే భరించారు. ఎందుకు? ఆయనకి తెలుసు నెక్స్ట్ ఏం జరగబోతుందో. నేను అంతగా కదిలింపబడినని అలా ఆయన ఉన్నారు. నువ్వు కదలకుండా ఉన్నప్పుడు వాళ్ళు కదిలిపోతారు. చెప్పండి అన్నమాట. నేను కదలకుండా ఉన్నప్పుడు వాళ్ళు కదిలిపోతారు. మూర్ఖత చేత ఊడబెరుక్కున్న అనుభవం చాలు, దాన్ని తీసి పక్కకు పెట్టు. జ్ఞానం చేత కదలకుండా ఉండు. స్థాపింపబడిన రీతిగా, సిద్ధపరిచిన రీతిగా అలా ఉండు. ఇక చూడు, నీ ఫలం ఎవరు తీయలేరు. ప్రార్థన చేసుకుందాం. ఒకదాన్ని మించి ఉన్న ఈ స్టాండర్డ్స్ లోనికి మనం ఎంటర్ అవ్వాలని ప్రార్థన చేద్దాం. మన ఇల్లే మనం కట్టుకోలేని స్థితిలో ఉంటే మనం ఎవరి ఇల్లు కడతాం? ఎవరిని బాగు చేస్తాం? ఎవరిని స్థిరపరుస్తాం? మనకే లేదు, మనం ఎవరికి చెప్తామండి? మనకు ఓపిక లేదు. నువ్వు ఓపికగా ఉండని ఎవరికి చెప్తావు నాన్న? నీకే గ్రహింపు లేదు, నువ్వు ఎవరికి గ్రహించమని చెప్తావు? అబ్రహాముని కుమారుని నాకు ఇవ్వు అని అడిగిన లెవెల్ ఒకటి ఉంది. తండ్రి అంటే దేవుడు ఆయన కుమారుని ఇస్తున్న లెవెల్ ఒకటి ఉంది. ప్రతి చిన్నదానికి ఎవరినో ఒకరిని బ్లేమ్ చేయడానికి ట్రై చెయ్యక నాన్న. అడుగు, నువ్వు ఆయన పాదాల దగ్గర కూర్చొని అడుగు, ప్రభా ముందు ఏం జరిగింది, ప్రభా నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఇప్పుడు ఎందుకు ఇలా అవుతుంది, ఆయన అడుగు, నీకు చెప్తారు. దానికి కావలసిన జ్ఞానం, వివేచన, తెలివి మనందరికీ అనుగ్రహింపబడును గాక. ప్రార్థన చేసుకుందాం.